గుడ్ మార్నింగ్. అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూసే మహిళలకు ఒక శుభవార్త అందింది. అంగన్వాడీల్లో టీచర్ పోస్టులకు మరియు ఆయా పోస్టులకు ఈ నెల 8వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు నిన్న అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్లో రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు అందిస్తాను. 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో సభ నిర్వహిస్తారని మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయించినట్టు ఇందులో ప్రస్తావించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంటే ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమ మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని ఆమె వెల్లడించడం అనేది జరిగింది. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి వార్త. ఈ అంగన్వాడీ ఉద్యోగాల కోసము ఎదురు చూసే మహిళలకు అంతర్నేత్ర చేసే విన్నపం ఏమంటే, పోషణ్ అభియాన్ 2.0 ప్రకారము ఈసారి ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతల్లో మార్పులు జరగనున్నట్టు మనకు సమాచారం అనేది వస్తుంది. గతంలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలను 10th క్లాస్తో భర్తీ చేసేవారు. ఇప్పుడు 2.0 ప్రకారము ఇంటర్మీడియట్ విద్యార్హతను తప్పనిసరి చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే భర్తీ చేస్తారని సమాచారం అనేది అందుతుంది. ఎనీహౌ ఏది ఏమైనా కానీ 2.0 నూతన విద్యార్హతలతో ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తారా, లేనట్లయితే పాత విద్యార్హతలతోనే ఈ పోస్టులను భర్తీ చేస్తారా అన్నది మనకు ఈ నెల 8వ తారీఖున తెలుస్తుంది. అయితే టోటల్గా ఈ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ఈ అంగన్వాడీ పోస్టులు జిల్లాల వారీగా రానున్నాయి. ఏ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్లో ప్రస్తావించినటువంటి వివరాలు అన్నిటినీ కూడా విద్యార్హతలతో సహా ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు ఈ అంగన్వాడీ పోస్టులకు అర్హులు అయితే మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.